మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు, పంచమ కుజుడు, షష్టమ బుధుడు, సప్తమంలో రవిగురుడు సంచారం, అష్టమంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం. ఇక మకర రాశి వారికి సప్తమంలో రవి గురువు యొక్క ప్రవేశం వల్ల ఇప్పటి వరకు ఉన్న ఉద్యోగ సమస్యలు అధిగమించి ఉద్యోగ విషయాలు విజయం సాధించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభం చేసేవారికి శుభవార్త కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. కుటుంబ విషయాలు ప్రోత్సాహకరంగా ఉంది. సంతానార్థులకు శుభవార్తలు వింటారు. వ్యాపార సంబంధితమైన రాణింపు బాగుంటుంది. ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చులు అధికమైనప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. తృతీయ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల జీవితంలో ప్రతి పనిలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు గోచరించే వారంగానే చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి షష్టమ బుధుని యొక్క సంచారం వల్ల వ్యవసాయం, వ్యాపారం, వ్యవహారం, మధ్యవర్తిత్వం అన్ని వ్యవహారాల్లో ఒక ప్రోత్సాహకరంగా ముందుకెళ్లే వారుగా చెప్పుకోవచ్చు. షష్టమ బుధుని యొక్క సంచారం వల్ల జీవితంలో ఒక ప్రయత్నపూర్వకంగా విజయాలు సాధించుకోవడం కోసం మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించే వారుగా చెప్పుకోవచ్చు. ఇక సప్తమ గురువు, సప్తమ రవి యొక్క సంచారం వల్ల జీవితంలో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. వివాహార్థులకు మీ ప్రయత్నాలు లాభించేవారుగా చెప్పుకోవచ్చు. సంతానార్థులకు శుభవార్తలు వినేవారంగా చెప్పుకోవచ్చు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి ఖర్చుతో కూడుకున్న ప్రయాణాలు అధికమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మకర రాశి వారికి పంచమ కుజుని యొక్క సంచారం వల్ల గతంలో మన కాదనుకున్నటువంటి వ్యవహారం, వ్యాపార విషయాల్లో, రిలేషన్షిప్ విషయాల్లో పునః మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి మీకు బలమైనటువంటి సంబంధాలు పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అనవసర ప్రయాణాలు కానీ సుదూర ప్రాంతాలకు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు, ఇక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకునేటువంటి వారికి కూడా కాస్త ఆలోచించే సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ఇప్పుడు ఆషాఢ మాసం కాకుండా మంచి శ్రావణ మాసంలో మంచి శుభముహూర్తాల్లో ముందుకెళ్ళటం ఇక మకర రాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చే వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు బాగుంటుంది. వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు బాగుంటుంది. సినీ, రాజకీయ, కళారంగాల వారు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఇక మకర రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం, అలాగే లక్ష్మీ సుదర్శన కవచాన్ని చదువుకోవటం, అమ్మవారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాలను ప్రతిరోజు చదువుకోండి. ఈ రాశి వారికి అన్నింటా విజయాలు చేకూరుతాయి. సుదర్శన మహామంత్రాన్ని మకర రాశి వారి జపం చేసుకోవటం వల్ల చక్కటి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని, సూర్య నమస్కారాన్ని కూడా చేసుకోవటం ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కూడా విశేషమైన ఫలితాలు రాణించే వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఓం శ్రీ సుదర్శనాయ నమః అనేటువంటి నామాన్ని మకర రాశి వారి జపం చేసుకోవటం విశేష ఫలితాలు సాధించుకుంటారు.